ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము. నేనే ఆలకించుచున్నాను, నేను ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఆలకించుచున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, మొరపెడుతూ ఉన్నావో, దుఃఖిస్తూ ఉన్నావో, సమస్తమును కూడా నేను ఆలకిస్తున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. బహుశా నీ మనసులో ఉంటుంది, ఈ వేదనలన్నిటిలో దేవుడు నన్ను చూస్తున్నాడా, నా బాధ దేవుడు గమనిస్తున్నాడా, నా అవసరం దేవుని వద్దకు చేరుతుందా అని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు అంటూ ఉన్నారు, నేను ఆలకించుచున్నాను అని. ఆయన అంటున్నారు చూడండి, నేను ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ స్థితిగతులన్నిటినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎవని వద్దకు నువ్వు వెళ్ళి నా స్థితిగతులు నీకు తెలుసా అంటే, ఇద్దరు ముగ్గురు, బహుశా నీ తల్లి, నీ తండ్రి, నీ జీవిత భాగస్వామి నీ గురించి తెలుసు అని చెప్తారు, కానీ తక్కిన వారు ఎవరికి నీ గురించి తెలియదు. కానీ ఏ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి నా కష్టం నీకు తెలుసా, నా బాధ నీకు తెలుసా అంటే, దేవుడు అన్నీ అనుభవించిన వాడు కాబట్టే నాకు తెలుసు అంటాడు. ఆయన దగ్గరే నీకు పరిష్కారం ఉంది. ఆయన పాదాల వద్ద మాత్రమే మనకి విమోచన ఉన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలి. నీ పరిస్థితులన్నీ దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అందుకనే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నేను ఆలకిస్తున్నాను, నేను నీ గురించి విచారణ చేస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నా వలనే నీకు ఫలము కలగబోతుంది అంటున్నాడు ఆయన. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి ఒక ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేయి. అయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నీ మాటను పట్టుకుంటున్నాను ఆయన. నేను రాజును నమ్ముకోవట్లేదు, నేను అధికారుల మీద ఆధారపడలేదు, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నీ వాక్యము మీద నేను ఆధారపడుతున్నాను నాయన అని దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, నీ విశ్వాసమును బట్టి నువ్వు స్వస్థపరచబడతావు. ఆమేన్. ఏ విషయములో అయితే నువ్వు బాధపడుతున్నావో ఈరోజు దేవుడు చూశాడు. ఇంకా బిడ్డలు స్థిరపడలేదని కొంతమంది, ఉద్యోగాలు లేవని కొంతమంది, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నామని కొంతమంది, విరగ్గొట్టబడుతున్నామని కొంతమంది ఈరోజు దుఃఖిస్తూ దేవుని వాగ్దానాన్ని వింటున్నారు. మీకు శుభవార్త, దేవుడు మీ ప్రార్థనలు ఆలకించారు. ఆయన అంటున్నాడు కదా, నా వలన నీకు ఫలం కలుగుతుంది. ఆయన ఇవ్వబోతున్నాడు ఒక ఆశీర్వాదాన్ని. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు ఆయన? విశ్వాసంతో ప్రార్థన చేయి. మనుషుల మాట లెక్క పెట్టొద్దు. నువ్వు అపవాది ఎన్నో రకాలుగా చెప్తాడు, నీకు అర్హత లేదు, నువ్వు దీవించబడవు, దీవించాలంటే ఇంతకు ముందే నువ్వు దీవించబడాలి కదా అని ఎన్నో మాటలు చెప్తాడు. నమ్మొద్దు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఈరోజు నీ సమయం వచ్చింది. విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు గోజాడి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన ఇస్తానన్న ఫలము నువ్వు పొందుకొని తీరుతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.